పాతబస్తీ శాలిబండ ఖిల్వార్ వద్ద ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌస్ ఖాన్ ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు గౌస్ ఖాన్ ను విడుదల చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఎలక్షన్ కమిషనరు, పోలీసులు అందరు కుమ్మక్కై ఓల్డ్ సిటీలో ఎంఐఎం కి ఫేవర్ గా రిగ్గింగ్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. తప్పనిసరిగా ఎంఐఎం కుట్రనే, ఇది తప్పనిసరిగా దౌర్జన్యం, ఇది ఎంఐఎం కుట్రనే. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. చారి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి? పాతబస్తీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సుమారు 2 గంటల నుంచి పాతబస్తీలోని మీర్ చౌక్, పురానాపూల్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా పురానాపూల్ డివిజన్ లో నెలకొన్న ఘటన పరిస్థితి దారితీసింది. గత కొన్ని రోజులుగా కూడా పురానాపూల్ డివిజన్ లో కొంత ఉద్రిక్తమైన వేడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే మహమ్మద్ గౌస్ ఖాన్ ఇప్పటివరకు ఎంఐఎం లో కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయన గతంలో ఎంఐఎం కార్పొరేట్ గా పోటీ చేసిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను కాంగ్రెస్ తరఫున పురానాపూల్ డివిజన్ లో అభ్యర్థిగా నిలబెట్టింది. అదేవిధంగా ఆయన భార్యను, సోదరుని కూడా మరో స్థానంలో నిలిపింది. ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా పురానాపూల్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి మధ్య కొంత వాతావరణం వేడిగా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పురానాపూల్ డివిజన్ లో మహమ్మద్ ఖాద్రీ పాషా, చార్మినార్ ఎమ్మెల్యే, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్ మొత్తం డివిజన్ లో రిగ్గింగ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎంఐఎం పెద్ద పెద్ద లీడర్లు అందరూ కలిసి లోపల వేయించి మరి వాళ్ళు బూత్లో ఎక్కి తలుపులు పెట్టుకొని రిగ్గింగ్ చేసుకుంటున్నారు. ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయడం అసలు? అదే సార్, పోలీసులు కూడా పోలీసు, ఎలక్షన్ కమిషనర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మాట్లాడి మళ్ళీ మాట్లాడతాం. అరే వాళ్ళు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పోలీసులను వాడుకొని ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ ప్రాక్టీసు. కాంటెస్టింగ్ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎంఐఎం రిగ్గింగ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషనర్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. మేము ఫైట్ చేయబోతున్నాం. పురానాపూల్ డివిజన్ లో రీపూలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇర్ఫాన్ ఎవరు? पुलिसिंग कर रहे हैं आप कैसे आते हैं आप लोग अंदर? कौन है? हम हमारे को भी नहीं दे रहे, आपको कैसा नहीं दे रहे? आपको क्या कर रहे हैं आप लोग? क्या कर रहे हैं आप लोग? क्या कर रहे हैं? भगाओ लोगों पूरा, भगाओ से, भगाओ लोगों।
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. గౌస్ ఖాన్ విడుదల కోసం కాంగ్రెస్ నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్, ఎంఐఎం కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పేద పరిస్థితి ఇంకా కొంత ఉద్రిక్తంగానే ఉంది. మరి కాసేపట్లో మరో 20-25 నిమిషాల్లో పోలింగ్ ముగిసే నేపథ్యంలో పరిస్థితి కొంత వేడెక్కింది. ఆ పోలింగ్ ముగిసే వరకు కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అయితే మొత్తానికి సుమారు 2 గంటల నుంచి, అంటే సుమారు దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఈ పరిస్థితి క్రమక్రమంగా ఉద్రిక్తంగా మారింది. మొదట పురాణాపూల్ డివిజన్ లో జరిగిన ఈ పరిస్థితి ఇంకా రాను తీవ్రతరం రూపొందుతుంది. పురాణాపూల్ డివిజన్ లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్ ఖాన్, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ఖాతిబ్ మధ్య స్వల్ప వివాదం నెలకొంది. ఆ వివాదం నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్ట్ చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మహమ్మద్ గౌస్ పాషాను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో, ఎమ్మెల్యే కాశాపద్దని చార్మినార్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంచడం జరిగింది. ఆ తర్వాత దానికి నిరసనగా కాంగ్రెస్ నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు. తమ అభ్యర్థిని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం అరెస్ట్ చేసి ఆ ప్రాంతంలో ఎంఐఎం కార్యకర్తలు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడుతున్నారు. పోలీసులు ఒకవైపుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నాయకులందరూ కూడా ఎంఐఎం మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఆందోళన దిగడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మేరకు ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకుని గౌస్ ను విడిచిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు గౌస్ ను విడిచిపెట్టిన పరిస్థితిలో వారిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తీసుకుని వెళ్తున్న సమయంలో ఎంఐఎం కార్యకర్తలు ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలో భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకునడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు వారిపైన దాడికి ప్రయత్నించడం జరిగింది. ఒక దశలో పోలీసుల పైన కూడా కర్రలతో దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంతమంది ఎంఐఎం కార్యకర్తలు అదుపులో తీసుకోవడంతో పరిస్థితి ఇంకా ఆందోళన చెందింది. ఎంఐఎం కార్యకర్తలు ప్రధానంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఒక పోలీస్ స్టేషన్ లోకి తెచ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్న కార్యకర్తలందరినీ కూడా వెంట పెట్టుకుని తీసుకోవడం జరిగింది. పరిస్థితి దీంతో పోలీసులు ఇంకా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ అందరూ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్వేత, చారి, ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అదే ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ నేతలు కానీ, ఇటు ఎంఐఎం నేతలు కానీ ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ పోలింగ్ సరైన పరిస్థితులకు వివిధ పోలింగ్ కేంద్రాలకు తిరుగుతున్నారు కాబట్టి పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. వివిధ పోలింగ్ పరిధిలో ప్రధానంగా ఇప్పటికీ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇటు మహమ్మద్ గౌస్ ఖాన్ కూడా ఆ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒక షాడో బృందాన్ని ఒక ప్రత్యేకంగా పోలీసుల బందోబస్తు మధ్య ఆయన కూడా తిరుగుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అరగంట సేపు కూడా ఏం కాదని పోలీసులు ఒక ధీమాతో ఉన్నప్పటికీ ఇప్పటికే ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం, ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ప్రత్యేక బలగాలు కూడా పిలిపించారు. అదేవిధంగా సాయుధ బలగాలు కూడా రంగంలో దిగాయి. అయితే పరిస్థితి అంతా ప్రస్తుతానికి కొంత అదుపులో ఉన్నప్పటికీ కొంత ఉద్రిక్తంగా, కొంత వేడిగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ రోజే కాదు, ఇదంతా కూడా ఆ పురాణపూల్ డివిజన్ లో మహమ్మద్ గౌస్ ఖాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగినప్పటి నుంచే పరిస్థితి కొంత ఇలాంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంఐఎం పార్టీలో ఉన్న గౌస్ ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఆయన రంగంలో దిగారు. అప్పటి నుంచి కూడా ఇది ఎంఐఎం కు కాంగ్రెస్ కు మధ్య ప్రధానంగా పురాణపూల్ డివిజన్ లో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వాతావరణం క్రమంగా పెరిగి ఇప్పుడు ఈ పరిస్థితి దారి తీసింది. ధన్యవాదాలు చారి.
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. గౌస్ ఖాన్ విడుదల కోసం కాంగ్రెస్ నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్, ఎంఐఎం కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.